मरकजी वजीर कोयला व मादनियात जी किशन रेड्डी ने आज मुस्तकिल नलगुंडे के बीजेपी ऑफिस में सहाफती कॉन्फ्रेंस से मुखातिब होते हुए कहा कि हुकूमत मुल्क के कुदरती वसाइल को अवाम के फायदे के लिए मौसर तरीके से इस्तेमाल करने के लिए पुरअज़्म है। उन्होंने कहा कि रियासत में मौजूदा कांग्रेस हुकूमत अवाम को धोखा दे रही है। जिस तरह अवाम गुज़िश्ता बीआरएस हुकूमत में परेशान था, आज भी वही हाल है। कांग्रेस ने इलेक्शन से कबल अवाम से किए गए वादों पर अमल नहीं कर रही है और अवाम को धोखा देकर इक़्तिदार हासिल किया। उन्होंने कांग्रेस से सवाल किया कि उन्होंने इलेक्शन से कबल जो गारंटी कार्ड्स का जिक्र किया था वो किधर गए। इक़्तिदार पर फायज होकर 2 साल हो गए हैं। मीडिया मित्रुలందరికీ కూడా నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు ప్రభుత్వము మరి విజయోత్సవాల పేరు మీద ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు। మంత్రులు ప్రభుత్వం తరఫు నుండి అనేక కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు। నిర్దిష్టంగా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు। అనేక రకాల హామీలు ఇచ్చారు, కానీ మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని, కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన ముందు కళ్ళ ముందు కనిపించడం లేదు। బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో, 1% అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నది। అదే రకమైనటువంటి అవినీతి। ఒకటి మాత్రం తేడా, అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది, ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది। కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు అవినీతి జరిగేది। ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడతా ఉన్నారు। మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది। మంత్రివర్గ సమావేశాలు కూడా మంత్రుల మధ్యలో సమైక్యత కుదిరించడం కోసమే ఎక్కువసారి సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చారు, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు। ఈ 2 పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు, వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు। కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు। కేసీఆర్ హయాంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా కేసీఆర్కు మించిన మేధావిని అనే విధంగా ఈయన అభివర్ణించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది।
నేను ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. మీరు గ్రామాలకు వస్తున్నారు కదా, సభలు పెడుతున్నారు కదా, మీరు అనేప్పుడు గతంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి గుడి మీద దేవుడి మీద ఒట్లు వేసుకున్నారు కదా. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము, అది చేస్తాము, ఈ ఎమ్మెల్యే మీద దర్యాప్తు చేస్తాము, ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాము. మరి ఈరోజు నేను 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను, దేవుడి మీద ఒట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలుగా ఒకటే ఏమనంటే ఉచిత బస్సు ఒకటి మాత్రం చెప్తాడండి. ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. సన్నబియ్యం చెప్తా ఉన్నాడు. సన్నబియ్యంలో 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 15 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కేజీ సన్న బియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము 43 రూపాయలు ఇస్తుంది. 15 రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో సర్దుతుంది. ఇందిరమ్మ ఇళ్లలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులున్నాయి. వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు 15,000 కౌలు రైతులకు కానీ రైతు కూలీలకు ఇచ్చేటువంటి 12,000 కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 2,500 ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలే. రేవంత్ రెడ్డి దృష్టిలో, రాహుల్ గాంధీ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తెలంగాణలో ఎవరు పెళ్లిలే జరగడం లేదు. ఎందుకంటే పెళ్లి జరిగితే తులం బంగారం ఇవ్వాలి కాబట్టి ఆయన తులం బంగారం ఇవ్వలేదు. ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు. మొదటి సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పాడు. బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ప్రకటించాడు. ఈరోజు విద్యార్థులందరూ కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పాడు. ఒక్క కార్డు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. ఈ రకంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలలో ఏ గ్యారంటీ ఈరోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిందో చెప్పాలి. రైతుల అప్పు అరకొరనే జరిగింది. అనేక గ్రామాల్లో ఇంకా రైతుల అప్పులు పూర్తిగా మాఫీ కాలేదు. రైతులు పండించేటువంటి 10 పంటల మీద 500 బోనస్ ఇస్తానని చెప్పాడు. కానీ ఒక సన్న బియ్యం మీదనే 500ని, అది కూడా అరకొరనే ఇస్తా ఉన్నారు. ఇంకా అనేక మంది రైతులకు, సన్నొడ్లు పండించేటువంటి రైతులకు 500 రూపాయల బోనస్ రాలేదు. మిగతా పత్తి మీద అనేక రకాల నగరాల డాటా ఉంది. ఎక్కడ కూడా 10 పంటల మీద బోనస్ అన్నాడు. ఇంతవరకు ప్రారంభమే కాలేదు. పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఇంకా అంటే ఇంకా 3 సంవత్సరాలే ఉంటుంది. ఇంకా ఎప్పుడు మీరు ఇస్తారని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేయబోతున్నారో ఈరోజు ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క సభలోనైనా ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పడం లేదు అడుగుతాను. అది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు,
మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు, విద్యారంగానికి విద్యార్థుల సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏది అమలు చేశామని చెప్పి ఈరోజు మీరు 2 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండు చాలా విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఒకటి, విపరీతంగా భూదందాలు జరుగుతూ ఉన్నాయి. ఏ జిల్లాకా జిల్లా, సింగరేణి జిల్లాల నుంచి మొదలు పెడితే, సింగరేణి భూముల నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ భూముల వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో విపరీతంగా భూముల దందా జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్లు చేశారు. గతంలో కేటీఆర్ ఏకరంగనైతే కేంద్రీకృతమైనటువంటి వస్తువులకు పాల్పడ్డాడో, ఈ ల్యాండ్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ, ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. పోటీలు పడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నీకు ల్యాండ్ క్లియరెన్స్ కావాలా, నీ ల్యాండ్ కన్వర్షన్ కావాలా, ఒక మంత్రి తరఫున ఒక మంత్రి దగ్గర, ఒకే వ్యక్తి దగ్గరికి ముగ్గురు చేరుతున్నారు, పోటీలు పడుతున్నారు. అక్కడ ఆ లబ్ధిదారుడు ఎవరైతుంటారో ఏ మంత్రి దగ్గరికి పోవాలా, ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాలా తెలియని పరిస్థితి, గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో పరిపాలన సాగుతాం. అంత దిగజారి అవినీతి విషయంలో వ్యవహారం జరుగుతాం. ఈరోజు ఇండ్లి పర్మిషన్ కోసం, ఎన్ఓసి ఇవ్వడం కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. మొత్తం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుప్పగూలింది. కృత్రిమంగా పెంచడం కోసము భూములో వేలం వేసి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి ఉందని చూపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ భూముల మీది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తాం. భూములు అమ్మందే పూట గడవని పరిస్థితి ఉన్నది. ఈరోజు భూముల అమ్మకం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ లేకపోతే, బీరు బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 70,000 కోట్ల పైచీలకు ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. దానికి టార్గెట్ పెట్టుకున్నారు, వచ్చే ఆర్థిక సంవత్సరం 1,00,000 కోట్లకు చేరాలని. ఎవరి సంక్షేమం కోసం ఈరోజు మద్యాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పాలి. మద్యం అమ్మకాల పెంపడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ఎవరి కొంపలు కూలుస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మేనిఫెస్టోలో చెప్పారు, నా దగ్గర ఉంది. ఇప్పుడు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామని చెప్పారు. ఒక్క బెల్ట్ షాప్ అయినా రద్దు చేశారని అడుగుతా ఉన్నాను. బెల్ట్ షాప్ రద్దు చేయడం కాకుండా అదనంగా ఈరోజు దాన్ని మద్య అమ్మకాలను పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే అవి వాడేసుకొని ఈరోజు భూములు అమ్మి వాళ్ళకు ఉద్యోగపో సర్దుతూ ఉన్నారు. ఎంత పరిస్థితి వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థ ఒక సింగరేణికే 42,000 కోట్ల రూపాయలు అప్పున్నది. 42,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్కోలు కానీ, డిస్కమ్లు కానీ ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సినటువంటి అవసరం అప్పు 42,000 కోట్ల రూపాయలు.
ఈరోజు బీరు బ్రాండీ తయారు చేసేటువంటి కంపెనీల దగ్గర అవి తీసుకొని డిస్టిలరీ ద్వారా అమ్ముతున్నారు, వైన్ షాపుల ద్వారా. ఆ డబ్బులని కనీసము వాడికి పన్నులు కాకుండా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ కంపెనీలకు. బీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీలకు డబ్బులు కూడా అప్పు బాకున్నది. మొత్తం అన్ని కూడా ఖర్చు పెట్టేసుకుంటుంది ప్రభుత్వం. ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఏ రకంగా ఉండిందో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రకంగానే తయారైంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క 2 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, మీరు ఇచ్చినటువంటి 420 సబ్ గ్యారంటీలు కానీ మరి ఎన్ని అమలు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా పరిపాలన సాగితే, ఇదే విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహారం చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు మర్చిపోరనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకే ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ 2 పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. అది పార్టీ ఫిరాయింపుల్లో కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే విషయంలో కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ అన్ని రకాలుగా తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఉద్యమాలకు సమాయుక్తమై ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాం.